బాలికల అదృశ్యం కేసులు ఛేదించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ ట్రేస్ సత్ఫలితాలనిస్తుంది. 30 రోజుల్లో 670 కేసులు పోలీసులు ఛేదించారు. బాలికల ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలికల అదృశ్యం కేసులను ఛేదించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ ట్రేస్ చక్కటి ఫలితాలిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో 670 కేసులను పోలీసులు ఛేదించగలిగారు. తప్పిపోయిన అపహరణకు గురైన బాలికల ఆచూకీ కనిపెట్టి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. జూలై 31 నాటికి ఈ తరహా 1065 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుర్తించారు. వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఆగస్టు నెలంతా ఆపరేషన్ ట్రేస్ పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇంకా 395 కేసులు ఛేదించాల్సినవి ఉన్నాయి. జిల్లా సబ్ డివిజన్ల స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న బాలికల అదృశ్యం కేసుల వివరాలు సేకరించారు. కాల్ డీటెయిల్ రికార్డుల విశ్లేషణ, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను లోతుగా విచారించి వివరాలు సేకరించడం, సీసీటీవీ దృశ్యాల విశ్లేషణ, షెల్టర్ హోమ్స్ లో తనిఖీలు, సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ ద్వారా కొందరి ఆచూకీ కనిపెట్టారు. వారిని పట్టుకుని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. ఆచూకీ లభ్యమైన బాలికల్లో 80% మంది 14 నుంచి 18 ఏళ్ల మధ్య వారే ఉన్నారు. అసాంఘిక శక్తుల బారిన పడకుండా వీరిని పోలీసులు కాపాడగలిగారు. బాలికల అదృశ్యం కేసుల ఛేదనలో పార్వతీపురం మన్యం 100%, పల్నాడు 89%, అనకాపల్లి, నంద్యాల జిల్లాలు 82%తో ముందు వరుసలో నిలిచాయి. అల్లూరి సీతారామరాజు 14%, ప్రకాశం 29%, గుంటూరు జిల్లా 33%తో అట్టడుగున ఉన్నాయి. సంఖ్యాపరంగా ఎక్కువ మంది బాలికల ఆచూకీ కనిపెట్టిన జిల్లాల్లో అనంతపురం, కాకినాడ, నెల్లూరు, నంద్యాల, తూర్పుగోదావరి జిల్లాలు తొలి స్థానాల్లో నిలిచాయి. బాలికల అదృశ్యం పెండింగ్ కేసుల్లో 63% ఒక్క నెలలోనే పరిష్కారమయ్యాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మిగతా కేసులపైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అదృశ్యం కేసుల్ని ఎప్పటికప్పుడు ఛేదించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు.